కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు భేటీ కానుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, సీఎం పట్టు వస్త్రాల కార్యక్రమంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నెల 24 నుండి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 24న శ్రీవారికి చంద్రబాబు దంపతులు సమర్పించనున్నారు. 28న రాత్రి 7 గంటలకు కీలక ఘట్టమైన శ్రీవారి గరుడ వాహన సేవ జరగనుంది. గరుడ సేవను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చిస్తున్నారు. రైట్, ఇక టీటీడీ పాలక మండలి సమావేశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ గా ఏదైతే మరో 10 రోజుల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ప్రారంభంగా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఇవాళ మరో 6 గంటల్లో ప్రారంభం కాబోతుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షున ఈ సమావేశం కొనసాగబోతుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు, అలాగే బ్రహ్మోత్సవాల మొదటి రోజు సీఎం పర్యటన సంబంధించి, అలాగే ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవం నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లపై చర్చించబోతున్నారు. అలాగే గరుడ సేవను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమల నేపథ్యంలో గరుడ సేవలో ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చర్చించబోతున్నారు. అలాగే మరికొన్ని కీలక అంశాలు చర్చించి ముడిసరుకుల కొనుగోళ్లు, వేదపారాయణలు గతంలో నిలిచిపోయిన నియామకాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఆ రకంగా చూసుకుంటే బ్రహ్మోత్సవాలు మరో వారంలో ప్రారంభం నేపథ్యంలో టీటీడీ పాలక మండలి దృష్టి సారించింది. ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా 9 రోజుల పాటు 16 రకాల వాహన సేవలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆ రకంగా మరికొన్ని నిమిషాల్లో టీటీడీ భేటీ కాబోతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.